హాయ్ ఫ్రెండ్స్, మనం రోజు స్నానం చేస్తాం, పళ్ళు తోముకుంటాం, అన్నీ పద్ధతిగానే చేస్తున్నాం అనుకుంటాం. కానీ మీకు తెలుసా, మన శరీరంలో 5 రహస్య భాగాలున్నాయి. వాటిని మనం పట్టించుకోకపోవటం వల్లే మన ఆరోగ్యం మనకు తెలియకుండానే ముక్కలైపోతుంది. అదేంటి అనుకుంటున్నారా? 90 ఏళ్ల వయసులో కూడా కొందరు గుర్రంలా ఎలా పరిగెత్తుతున్నారు, మరికొందరు 40 ఏళ్లకే ఎందుకు అలసిపోతున్నారు? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఈరోజు వీడియోలో చూద్దాం. మీ బాడీని, మీ లైఫ్ని మార్చే ఆ 5 హిడెన్ హ్యాబిట్స్ ఏంటో ఇప్పుడే తెలుసుకుందాం. పాయింట్ నెంబర్ 1, నాలుక. మీరు చేస్తున్న అతిపెద్ద తప్పు. మనం పొద్దున్నే లేవగానే చేసే మొదటి పని బ్రష్ చేయడం. పళ్ళు తళతళా మెరిసిపోతే క్లీనింగ్ అయిపోయింది అనుకుంటాం. కానీ అక్కడే మనం పెద్ద తప్పు చేస్తున్నాం. మన నోటిలో కేవలం పళ్ళు మాత్రమే కాదు, అసలైన బ్యాక్టీరియా దాక్కునేది మన నాలుక మీద. మీకు తెలుసా, మన నాలుక పైన దాదాపు 700 రకాల బ్యాక్టీరియా నివాసం ఉంటుంది. ఒకవేళ మీరు పళ్ళు తోమి నాలుకను శుభ్రం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? 1, నోటి దుర్వాసన, బ్యాడ్ బ్రీత్. మీరు ఎంత ఖరీదైన పేస్ట్ వాడినా నాలుక మీద ఆ పాచి అలాగే ఉంటే నోటి దుర్వాసన అస్సలు తగ్గదు. 2, రుచి తెలియకపోవటం. నాలుక మీద బ్యాక్టీరియా పేరుకుపోతే మీరు తినే ఆహారంలోని అసలైన రుచిని మీ టేస్ట్ బడ్స్ గుర్తించలేవు. దీనివల్ల తెలియకుండానే ఎక్కువ ఉప్పు, ఎక్కువ కారం తినే ప్రమాదం ఉంది. 3, ఇమ్యూనిటీ దెబ్బతినడం. నోటి ద్వారానే బ్యాక్టీరియా లోపలికి వెళుతుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని క్రమంగా తగ్గిస్తుంది. అందరినీ షాక్కి గురిచేసే విషయం ఏమిటంటే, ఈ నాలుక మీద పేరుకుపోయిన బ్యాక్టీరియా మీ రక్తంలోకి చేరి కాలక్రమేణా గుండె సంబంధిత సమస్యలకు కూడా దారితీస్తుందని అనేక పరిశోధనలు చెప్తున్నాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? చాలా సింపుల్. టంగ్ స్క్రాపర్ వాడండి. ప్లాస్టిక్ కంటే స్టీల్ లేదా రాగి టంగ్ క్లీనర్స్ వాడటం చాలా మంచిది. పొద్దున్నే తప్పనిసరి. బ్రష్ చేసిన వెంటనే కనీసం 3-4 సార్లు నాలుకను మృదువుగా క్లీన్ చేయండి. రాత్రిపూట కూడా వీలైతే పడుకునే ముందు కూడా ఒకసారి క్లీన్ చేసుకుంటే రాత్రంతా బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. కేవలం 2 నిమిషాలు మీరు కేటాయించే ఈ చిన్న అలవాటు మీ జీర్ణక్రియను మెరుగుపరచడమే కాదు, మిమ్మల్ని ఎన్నో రోగాల నుండి కాపాడుతుంది. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది రోజు క్రమం తప్పకుండా నాలుకను క్లీన్ చేస్తారు? నిజాయితీగా కింద ఎస్ అని కామెంట్ చేయండి. ఒకవేళ మర్చిపోతుంటే ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తానని ప్రామిస్ చేయండి. పాయింట్ నెంబర్ 2, కాళ్ళు. మీ ఆరోగ్యానికి పునాది. ఇక రెండో విషయం, మన శరీరాన్ని మొత్తం మోసే మన కాళ్ళు. రోజంతా మన బరువును మోస్తూ మనల్ని ముందుకు నడిపించే కాళ్లను మనం ఎలా చూసుకుంటాం? స్నానం చేసేటప్పుడు పైనుంచి పడే నీళ్లు కాళ్ల మీద పడుతున్నాయి కదా, ఇక శుభ్రం అయిపోయినట్టే అనుకుంటాం. కానీ నిజం చెప్పాలంటే మన శరీరంలో అత్యంత ఎక్కువగా నిర్లక్ష్యానికి గురయ్యే భాగం పాదాలే. పాదాలను సరిగ్గా పట్టించుకోకపోతే వచ్చే నష్టాలు మామూలుగా ఉండవు. 1, ఫంగల్ ఇన్ఫెక్షన్స్. పాదాల వేళ్ల మధ్య తేమ ఉండిపోతే అక్కడ ఫంగస్ చేరుతుంది. ఇది దురద, పగుళ్ళు మరియు చర్మ వ్యాధులకు దారితీస్తుంది. 2, బ్లడ్ సర్క్యులేషన్. కాళ్లను శుభ్రం చేసేటప్పుడు మనం ఇచ్చే చిన్న మసాజ్ మన శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అది చేయకపోతే కాళ్ల నొప్పులు, తిమ్మిర్లు వస్తుంటాయి. 3, డయాబెటీస్ ముప్పు. ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారు కాళ్లను నిర్లక్ష్యం చేస్తే చిన్న గాయం కూడా పెద్ద పుండుగా మారి ప్రాణాపాయం తెచ్చిపెడుతుంది. మరి మీ పాదాలను ఎలా కాపాడుకోవాలి? ఈ చిన్న స్టెప్స్ ఫాలో అవ్వండి. సబ్బుతో మసాజ్. కేవలం నీళ్లతో కాదు, సబ్బు పెట్టి పాదాలను, మడమలను బాగా రుద్ది కడగాలి. వేళ్ల మధ్య క్లీనింగ్. మనలో చాలామంది వేళ్ల మధ్య శుభ్రం చేయడం మర్చిపోతారు. అక్కడ పేరుకుపోయే మురికి వల్లనే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పొడిగా ఉంచండి. స్నానం అయ్యాక టవల్తో పాదాలను, ముఖ్యంగా వేళ్ల మధ్య భాగాన్ని పూర్తిగా తడి లేకుండా తుడుచుకోవాలి. గుర్తుంచుకోండి, తడి ఉంటే అక్కడ బ్యాక్టీరియా పండగ చేసుకుంటుంది. రోజు పడుకునే ముందు పాదాలకు కొబ్బరి నూనె లేదా ఆముదం రాసుకుంటే మీ బాడీలోని వేడి తగ్గి హాయిగా నిద్రపడుతుంది. ఈ వీడియో చూస్తున్న వారిలో ఎంతమందికి పాదాల పగుళ్ళు లేదా కాళ్ల నొప్పుల సమస్య ఉంది? మీ అని కామెంట్ చేయండి. అలాగే ఈ రోజటి నుండి మీ పాదాల ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టబోతున్నారా? అయితే వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. పాయింట్ నెంబర్ 3, చంకలు, ఆర్మ్పిట్స్. కేవలం చెమట మాత్రమే కాదు, ఇమ్యూనిటీ. ఇక మూడో భాగం, మనలో చాలామంది అస్సలు పట్టించుకొని కేవలం చెమట పట్టే చోటు అని మాత్రమే భావించే అండర్ ఆర్మ్స్. చాలామంది ఇక్కడ చెమట వాసన రాకుండా ఉండటానికి
రకరకాల డియోడరెంట్లు, పౌడర్లు వాడుతుంటారు. కానీ మీకు తెలుసా, మన చంకల భాగంలో లింఫ్ నోడ్స్ ఉంటాయి. ఇవి మన శరీరంలోని మురికి కాలువల లాంటివి. మన శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. మన ఇమ్యూనిటీని పెంచడంలో ఇవి సైనికుల్లా పనిచేస్తాయి. ఒకవేళ మీరు ఈ భాగాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోతే ఏం జరుగుతుందో చూడండి. 1. ఇన్ఫెక్షన్ల గూడు. ఇక్కడ చెమట ఎక్కువగా పడుతుంది కాబట్టి బ్యాక్టీరియా త్వరగా పెరుగుతుంది. దీనివల్ల తీవ్రమైన దురద, దద్దుర్లు వస్తాయి. 2. టాక్సిన్స్ పేరుకుపోవడం. ఈ భాగం శుభ్రంగా లేకపోతే లింఫ్ నోడ్స్ పనితీరు మందగించి శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్ళవు. ఇది దీర్ఘకాలంలో హార్మోన్ల అసమతుల్యతకు కూడా కారణం కావచ్చు. 3. దుర్వాసన. కేవలం పైపైన సెంట్లు కొట్టడం వల్ల వాసన పోదు. పైగా ఆ కెమికల్స్ వల్ల చర్మం నల్లగా మారి మరిన్ని సమస్యలు వస్తాయి. మరి ఎలా కేర్ తీసుకోవాలి? మైల్డ్ సోప్ వాడండి. మరీ ఘాటైన కెమికల్స్ ఉన్న సబ్బులు కాకుండా సున్నితమైన సబ్బుతో రోజుకు 2 సార్లు ఆ భాగాన్ని శుభ్రం చేయాలి. మృదువుగా క్లీన్ చేయండి. అక్కడ చర్మం చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి గట్టిగా రుద్దకుండా సున్నితంగా శుభ్రం చేయాలి. డ్రైగా ఉంచండి. స్నానం అయ్యాక అక్కడ తడి అస్సలు ఉండకూడదు. తడి ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ 100% ఉంటుంది. గుర్తుంచుకోండి, డియోడరెంట్ కేవలం వాసనను దాస్తుంది, కానీ శుభ్రత మాత్రమే ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఈ విషయం మీలో ఎంతమందికి ముందే తెలుసు? తెలిస్తే ఐ నో అని, తెలియకపోతే NEW న్యూ అని కామెంట్ చేయండి. మీ స్నేహితులకు కూడా ఈ విషయాన్ని షేర్ చేయడం మర్చిపోకండి. పాయింట్ నెంబర్ 4. ముక్కు. మీ శ్వాస మీ జీవితం. ఇక 4వ పాయింట్, మన ప్రాణాధారమైన ముక్కు. మనం రోజుకు సగటున 20,000 సార్లు శ్వాస తీసుకుంటాం. అంటే 20,000 సార్లు గాలి మన ముక్కు ద్వారా లోపలికి వెళ్ళి ఊపిరితిత్తులకు చేరుతుంది. మన ముక్కు ఒక ఫిల్టర్ లాంటిది. గాలిలోని దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా లోపలికి వెళ్లకుండా ఇది అడ్డుకుంటుంది. కానీ మనం పళ్ళు తోముకున్నంత శ్రద్ధగా మన ముక్కును క్లీన్ చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి. ముక్కు లోపల మురికి పేరుకుపోతే ఏం జరుగుతుందో తెలుసా? 1. శ్వాస ఇబ్బందులు. ముక్కు రంధ్రాలు బ్లాక్ అయితే మనం నోటితో శ్వాస తీసుకోవడం మొదలు పెడతాం. ఇది ఊపిరితిత్తులకు చాలా ప్రమాదకరం. 2. నిద్ర సమస్యలు. ముక్కు సరిగ్గా క్లీన్గా లేకపోతే రాత్రిపూట గురక రావటం, నిద్రలో ఊపిరి ఆడకపోవటం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీనివల్ల పొద్దున్నే లేవగానే నీరసంగా అనిపిస్తుంది. 3. లో ఎనర్జీ. మీ శరీరానికి అందాల్సిన ఆక్సిజన్ స్థాయిలు తగ్గితే మీ మెదడు మరియు అవయవాలు చురుగ్గా పనిచేయవు. ఫలితంగా రోజంతా అలసటగా ఉంటుంది. ముక్కును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చిన్న చిట్కాలు. జెంటిల్ క్లీనింగ్. స్నానం చేసేటప్పుడు ముక్కును లోపల మృదువుగా నీటితో శుభ్రం చేయండి. గట్టిగా వేళ్లు పెట్టి రుద్దడం వల్ల లోపల సున్నితమైన చర్మం దెబ్బతింటుంది. 2. స్టీమ్. ఆవిరి. వారానికి 2 సార్లు ఆవిరి పట్టడం వల్ల ముక్కులోని నాళాలు శుభ్రపడి గాలి ధారాళంగా ఆడుతుంది. సెలైన్ వాటర్. అవసరమైతే డాక్టర్ సలహాతో సెలైన్ స్ప్రే వాడి లోపల పేరుకుపోయిన ఎండిన మురికిని క్లీన్ చేయవచ్చు. గుర్తుంచుకోండి, క్లీన్ నోస్ అంటే బెటర్ ఆక్సిజన్. బెటర్ ఆక్సిజన్ అంటే హై ఎనర్జీ. ఫ్రెండ్స్, మీకెప్పుడైనా ముక్కు దిబ్బడం వల్ల నిద్ర పట్టని రాత్రులు ఉన్నాయా? అయితే ఎస్ అని కామెంట్ చేయండి. గాలి స్వచ్ఛంగా పీల్చుకోవడం ఎంత ముఖ్యమో ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. పాయింట్ నెంబర్ 5. బొడ్డు. బెల్లీ బటన్. చిన్న విషయం, పెద్ద ప్రభావం. ఇక చివరిది, మనలో దాదాపు అందరూ పూర్తిగా మర్చిపోయే భాగం మన బొడ్డు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మన శరీరానికి, మన ప్రాణానికి మొదటి ఆధారం ఈ బొడ్డు. కానీ స్నానం చేసేటప్పుడు దీన్ని మనం అస్సలు పట్టించుకో. బొడ్డు అనేది ఒక లోతైన భాగం కాబట్టి అక్కడ చెమట, చర్మం నుండి వచ్చే నూనెలు, దుమ్ము చాలా త్వరగా చేరుతాయి. ఒక పరిశోధన ప్రకారం ఒక సాధారణ బొడ్డులో వేల సంఖ్యలో బ్యాక్టీరియా నివాసం ఉంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే 1. దుర్వాసన. అక్కడ మురికి పేరుకుపోతే విపరీతమైన వాసన రావటం మొదలవుతుంది. 2. ఇన్ఫెక్షన్లు. బొడ్డు దగ్గర ఎర్రగా అవటం, చీము పట్టడం లేదా ఇచ్చింగ్ రావటం వంటి సమస్యలు ఎదురవుతాయి. పరిష్కారం చాలా సులభం. రోజూ స్నానం చేసేటప్పుడు వేలితో లేదా మెత్తటి గుడ్డతో బొడ్డు లోపల సున్నితంగా క్లీన్ చేయండి. స్నానం అయ్యాక అక్కడ తడి లేకుండా పూర్తిగా తుడుచుకోవాలి. వారానికి ఒకసారి కాస్త కొబ్బరి నూనె రాస్తే ఆ భాగం పొడిబారకుండా ఆరోగ్యంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ చిన్న అలవాటు మీ శరీరంలోని అంతర్గత వ్యవస్థను క్లీన్గా ఉంచడంలో సహాయపడుతుంది. చూశారు కదా,
ఈ 5 విషయాలు నాలుక, కాళ్ళు, చంకలు, ముక్కు మరియు బొడ్డు. ఇవి వినడానికి చాలా చిన్నవిగా అనిపించవచ్చు, కానీ మన ఆరోగ్యంపై ఇవి చూపే ప్రభావం మాత్రం చాలా పెద్దది. మనం అనుకుంటాం 80-90 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండటం కష్టం అని, కానీ అది కష్టం కాదు, క్రమశిక్షణ. మనం రోజూ చేసే ఈ చిన్న చిన్న పనులు కేవలం 5 నుండి 10 నిమిషాలు కేటాయిస్తే చాలు. మీ హెల్త్, మీ ఎనర్జీ లెవెల్స్ పూర్తిగా మారిపోతాయి. మీరు ఎక్కువ కాలం యంగ్గా, యాక్టివ్గా ఉండటానికి ఇవే అసలైన సీక్రెట్స్. మరి ఈరోజు మనం చెప్పుకున్న ఈ 5 అలవాట్లలో మీరు ఇప్పటి వరకు ఏది మిస్ చేస్తున్నారు? ఇకపై మొదట దేని మీద దృష్టి పెడతారు? వెంటనే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో చూస్తున్న మీరు ఏ ఊరు లేదా ఏ సిటీ నుండి చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి. మా హెల్త్ విత్ ఏఆర్ ఫ్యామిలీ ఎక్కడెక్కడ ఉందో తెలుసుకోవాలని మాకు ఆశగా ఉంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యం కోసం ఈ వీడియోను ఇప్పుడే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నమస్కారం.